డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. తాజాగా తిరుమలలో దేవాలయానికి వెళ్ళే దారిలో అలిపిరి వద్ద ఒక హోటల్ నిర్మాణానికి సంబంధించిన అంశం వివాదంగా మారింది. ఈ హోటల్ ఏంటంటే ముంతాజ్ హోటల్. సహజంగానే అలిపిరిలో, తిరుపతిలో, తిరుమల వెళ్ళే దారిలో ముంతాజ్ హోటల్ ఏంటి అనేది ఒకసారి ఆ వార్త చూస్తేనే మనకు వివాదం అర్థమవుతుంది. కానీ ఆ వివాదం లోతుపాతుల్లోకి మనం వెళ్ళాలి. ఈ అలిపిరి వద్ద ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఉండగా దేవలోకం అనే ప్రాజెక్టు కోసం కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ కొరకు ఆ ల్యాండ్ కేటాయించారు. సో ఇండియా టుడే కథనం ప్రకారం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 20 ఎకరాల స్థలాన్ని దేవలోకం ప్రాజెక్టు నిర్మాణం కొరకు టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చారు. తర్వాత 2021-22లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు ముంతాజ్ హోటల్ లిమిటెడ్ అనే సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారము ముంతాజ్ హోటల్ కంపెనీకి 94 ఇయర్స్ 94 ఏళ్ల కోసం దీన్ని లీజ్కి ఇచ్చారు. సో ఈ కంపెనీ పేరును బట్టి కాదు, ఇక్కడ చాలామంది వివాదం రైజ్ చేస్తున్న పేరును బట్టి, కానీ నేను రైజ్ చేస్తున్న అంశం వేరు. సో ఈ ముంతాజ్ హోటల్ అని ఎప్పుడైతే పేరు వచ్చిందో సహజంగానే ఇది హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా జరుగుతోంది అనే భావన వచ్చింది. నవంబర్లో టీటీడీ బోర్డు కూడా ఈ ఇండియా టుడే కథనం ప్రకారం రెజల్యూషన్ పాస్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ హోటల్ ప్రాజెక్టుకు ఇచ్చిన లీజును వెనక్కు తీసుకోండి అని. ఈ ముంతాజ్ హోటల్ ఏం చేస్తుంది? ఇక్కడ వాస్తవంగా ముంతాజ్ హోటల్ కాదు వచ్చేది. ఈ కంపెనీ ట్రైడెంట్ హోటల్ నిర్మాణానికి ఇక్కడ ఒక 5 స్టార్ ట్రైడెంట్ హోటల్ గ్రూపుల్లో చాలా పెద్ద గ్రూప్ అయిన ఒబరాయ్ గ్రూప్తో కలిసి ట్రైడెంట్ హోటల్ నిర్మాణం చేస్తుంది. బహుశా ఇది ముంతాజ్ హోటల్ అనే పేరు ఉండడం వల్ల సహజంగానే అభ్యంతరం వస్తుంది కనుక టీటీడీ కొత్త బోర్డు వెంటనే ప్రభుత్వం మారాక ఈ లీజును రద్దు చేయమని చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.